ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. ఆమెన్. చూడండి, భూమి మీద నివసించే ప్రతి జీవి ఏం తిందుమో ఏం త్రాగుదమో అని వాటి కోసం వెతుక్కుంటూ ఉంటాయి. అదే మరి మనుషులైతే ఏం తిందామో ఏం త్రాగుదామో అని, దాంతోపాటు ఏం ధరించుకోవాలో కూడా, మరి బట్టల గురించి కూడా మనం చింతిస్తూ ఉంటాం. అయితే ప్రభు వాటన్నిటిని గురించి చింతించవద్దు, కానీ ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అని యేసుప్రభు వారు అంటారు. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి అంటే, రోమా 14:17 చూస్తే, భోజనము పానము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటున్నాడు. అయితే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయువు, కోట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ప్రతి జీవిని సృష్టించిన ఆ దేవునికి తెలియదా వాటికి ఏం అవసరమో? అడవిలో పెరిగే ప్రతి మొక్కకి, ప్రతి చెట్టు మనం చూస్తే, వాటికి నువ్వు వెళ్ళి నీరు పోయివు, నేను వెళ్ళి నీరు పోయిను, అయినా అవి బ్రతుకుతున్నాయి. ప్రభువైన దేవుడు వర్షం ద్వారా వాటిని పోషించడం లేదా? మరి వీటన్నిటిని పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. నీకు ఏం అవసరమో నీకంటే నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తకు తెలియదా? మరి వీటన్నిటి గురించి చింతిస్తూ ఉంటే ఏం మారదు, కానీ ప్రార్థిస్తూ ఉండు, సమస్తం మారుతుంది. మరి వాటన్నిటిని పోషించిన దేవుడే నిన్ను కూడా పోషిస్తాడు. కానీ మొదట మీరు చేయవలసింది ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి, అప్పుడు దేవుడు మనకు అవన్నీ అనుగ్రహిస్తాడు. ఆమెన్. నీవు నమ్మినట్లయితే ఆమెనని చెప్పు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు. ఈరోజు నీవిచ్చిన ఈ వాగ్దానము బట్టి వందనములు. ఈ వాగ్దానం ప్రకారం మేము జీవించలాగిన సహాయం చేయండి. ఎవరైతే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నారో, ఈ వాగ్దానం వారి జీవితం పట్ల నెరవేర్పు జరిగించండి తండ్రి. ఏ ఏ అవసరతలో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డల అవసరతలను తీర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలపై నీ గాయపడిన హస్తం ఉంచి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి పనుల్లో, ఉద్యోగాల్లో నీ కాపుదల దయచేయండి. ప్రతి ఒక్కరి బిడ్డలపై నీ ఆశీర్వాదం ఉంచండి. ఎవరైతే బాధల్లో, సమస్యల్లో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో వాటి నుంచి విడిపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.